సక్సెస్ఫుల్గా ఏం చేస్తాం జియో ల్యాండర్. 70,000 తిరిగిన టైర్లు, 70,000 తిరిగినాయి అంటే అవి. కొత్త టైర్లు మార్చడం జరుగుతుంది. 70,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆగుతారా అండి. ఒక్క నిమిషం. ఎప్పుడైనా మనం టైర్ చేంజ్ చేసేటప్పుడు కంప్లీట్గా చేయించుకుని హోమ్ వాష్ చేసి వాష్ చేయించండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా కలిగేటప్పుడు కోడ్ మనకి ఈ క్యాప్ ఉంటుంది కాబట్టి దాన్ని చేయలేము. సో మనం టైర్ చేంజ్ కంప్లీట్గా వాష్ చేయించుకుంటే మంచి ఎక్కువ ఉంటుంది. టైర్ బయట తక్కువ ఉంటుంది, సౌండ్ వస్తుంది. $35 ఎంతనే? 30 పెట్టాలా మ్యాక్సిమం? మొత్తం తిస్తే 45 ఉండకపోతే ఏం చెప్తుంది? ఆల్రెడీ వీళ్ళ కొత్త టైర్ కదా, వెయిట్ ఉంచదు. ఇప్పుడు 10 అనేది ఏంటిది? 10 అనేది మనకు అక్కడ వెయిట్ పడాలి. ఓకే. కానీ దాని ఆపోజిట్ వేలో మనకు వెయిట్ ఉంది. ఓకే. ఇక్కడ కింద ఈ వేలో మనకు వెయిట్ పడాలి, ఈ వేలో. ఓకే. కానీ దాని ఆపోజిట్ వేలో మనకు వెయిట్ ఉంది, ఆపోజిట్లో ఉంది. ఇప్పుడు ఇది కూడా చూడండి 20, ఇది కూడా వెయిట్ ఉంది. తీసేసి మళ్ళీ ఒకసారి తిప్పి చూసుకోండి, వెయిట్ ఎంత వస్తుందో మీరే చూడండి. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. 45 వచ్చింది. అదే అట్నే ఉంచద్దు.
ఇప్పుడు టైర్ మనకు అరిగింది, అరగక ముందు చేసింది వేరే, అరిగినాక చేసేది వేరే. అట్లా ఎక్కడ ఎలా పెట్టిన మనది మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ ఎక్కడ వచ్చిందో అక్కడ వేసుకోవాలి. వెయిట్ ఎంత వచ్చిందో అంత. 45 గ్రామ్స్. అలాగే పైన పైన ఆటోమేటిక్గా పైన వేసుకోవాలి. పైన ఎక్కడ వెయిట్ వేయాలో అక్కడనే అవుతుందా? లేదు, ఇక్కడ ఆగింది, మనం చూసుకోవాలి ఎక్కడ పడుతుంది. కరెక్ట్గా ఈ సెంటర్లో పడుతుంది. ఇది మనకి ఇక్కడ ఉంది చూసారా, ఇది సెంటర్, ఈ మిషన్ కి సెంటర్ అన్నారు. ఈ ప్లేస్ లో పడుతుంది అని చెప్పి చూపిస్తుంది. ఈ ప్లేస్ టైరు పగులు వచ్చింది. మంచి టైర్ చూసి ఏమంటారు? లేదు లేదు లేదు, ఇదే బెస్ట్. మొత్తం అరిగిపోయిన టైర్, ఇదే బాగుంది. ఇప్పుడు 10 గ్రామ్స్ వచ్చిందంటే ఎక్కువ. మనకి ఇప్పుడు మనం బరాబర్ వెయిట్ కొట్టినాం, ఇటు బరాబర్ వెయిట్ కొట్టినాం. ఇప్పుడు సెంటర్లో 5 ఉంది మరి. ఇది ఏంటంటే మనకు కొన్నిటికి కొన్ని చూపిస్తే కొన్నిటికి కొన్ని చూపెట్టు. ఇప్పుడు మనకు కొత్త టైర్లో ఒక రకంగా చూపెట్టింది, పాత టైర్ ఇంకో రకంగా చూపిస్తుంది. అట్లా అని చెప్పి అది నమ్మిన కాడల్లో కొట్టుకుంటూ పోయినాం అనుకోండి, డెక్స్ మొత్తం అవుతాయి. ఇట్లా వేయద్దు ఎప్పుడైనా కానీ. మనకు క్యాలిక్యులేషన్ చూసుకోండి. ఇప్పుడు మనకు అది చూపించిన ప్లేస్లో కొట్టినాం 45 కొట్టేసినాం. ఇప్పుడు అది మనకు 20 చూపెట్టినా కదా 20 కొట్టేసినాం బరాబర్. అది 5 వచ్చింది, అది 5 వచ్చింది, ఇది 5 వచ్చింది, ఇది 10 వచ్చింది. కాకపోతే ఇందాక మనకు సెంటర్లో ఎంత చూపెట్టింది 45 చూపించింది. ఏం కొట్టాలడా? బండి నెంబర్ స్పెల్ సెట్ అయి ఉంటుందా? బండి నెంబర్ రీడింగ్ మనకు ఐడియా వస్తుంది. అంతే కదా, స్లిప్ కోసమే కదా. అంతే. ఇప్పుడు మనం ఏ టైర్లు వేసినాం ఏ టైర్లు వేయలేదు అని చూసుకోవాలి కదా. ఓకే, మళ్ళీ మేము నైట్ లెక్క పెట్టుకోవాలి. 70,161 బరాబర్ మంచిగానే పెట్టింది. టైర్ల మీద అంత వచ్చిందంటే గ్రేట్. 1,20,000 అన్నాడు మీ వాడు. 1,20,000 నేను ఎందుకన్నా? మీ వాడు అన్నాడు 1,20,000 వరకు తిరుగుతుంది ఏం కదా అన్నాడు. సెంటర్లో ఉండండి, లేదంటే అటు సైడ్. ఓకే, మరీ సెంటర్ కాదు, ఈ ఎడ్జుకోండి, ఈ ఎడ్జుకోండి. కరెక్టే ఉన్నాను, నన్ను జరగొట్టినాను నువ్వు. ఓకే.
ఒక్క నిమిషం అది క్యాష్ ట్యాగ్ వీల్స్ ఎటు తిరుగుతున్నాయి ఎంత అవుతుంది అనేది చూపిస్తుంది. పే అవుట్ ఉన్నాయి జీరో అన్ని జీరోనా? స్టీరింగ్ జీరో ఉన్నట్టు అంటే Perfect. పాయింట్లో ఉందని అర్థం దానికి. ఓకే మళ్ళీ నెక్స్ట్ కొంచెం కొంచెం అవుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే ఏ టైర్ ఇది? ఇది లెఫ్ట్, ఫ్రంట్ ఇది రైట్, ఈ ఫ్రంట్, ఇవి షాక్ అబ్జర్వర్లు, ఇవేమో క్యాష్ ట్యాగ్. క్యాష్ ట్యాగ్ అంటే? క్యాష్ ట్యాగ్ అంటే ఇప్పుడు నేను తీసుకున్నావు సార్, వీళ్ళు తిప్పినా చూసారా, అది క్యాష్ ట్యాగ్. ఇది క్యాంబర్, సస్పెన్షన్, అది సస్పెన్షన్ మీదకి వస్తుంది క్యాంబర్, అది క్యాష్ ట్యాగ్. సస్పెన్షన్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా ఇంకేమైనా మార్చాలా? ఏం అవసరం లేదు, కొంచెం లైట్గా అలైన్మెంట్ సెట్ చేస్తే సరిపోతుంది. ఓకే ప్లస్ మీరు గుంతలల్లో తిరుగుతారు, ఇది మాత్రం నిజం. ఎందుకంటే షాక్ అబ్జర్వర్ లెఫ్ట్ సైడ్ది డౌన్ అయింది, 200 degrees పడుకుంది లోపలికి. అంటే ఎట్లా మరి దాని పరిస్థితి? 200 degrees లోపలికి పడుకుంది. ఇటున్నా ఏం కాదు, ఇటు ఉండొద్దు కొంచెం. అది ఏమంటుంది అంటే దాని బోల్ట్ ఏదో లూజ్ ఉంది అలా, షాక్ అబ్జర్వర్ బోల్ట్ లూజ్ ఉంది, అన్నారా? ఆ సౌండ్ వస్తుంది. చేపియలే చేపిలే కదా, సర్వీస్ పోలే బండి, సర్వీస్ పోతే ఇప్పుడు ఇంకా 5,000 తిరిగితే సర్వీస్ పోతుంది. షాక్ అబ్జర్వర్ బోల్ట్ రైట్ చేస్తే అయిపోతుంది. ఇంకా 5 ఏళ్ళు కదా అంటే ఇప్పుడు 75కు వస్తానంట. మీకు బండి వన్ సైడ్ గుంజుతలేదు అన్నారు, చూస్తలేదు. కానీ ఇప్పుడు కొత్త టైర్లు వేసినాం కదా, మ్యాక్సిమం గుంజుతుంది. ఎందుకంటే మనకి ఇంతకుముందు పాత టైర్లు గ్రిప్ లేవు కాబట్టి అంత ఐడియా లేదు దాన్ని. ఇప్పుడు మనం కొత్త టైర్లు వేసినాం, అలైన్మెంట్ కూడా కొంచెమే ఉంటుంది, దానివల్ల ఏం కాదు. సస్పెన్షన్ అనేది ఒకటి పడుకుంది కాబట్టి మ్యాక్సిమం పుల్లింగ్ అయితే అయిపోతుంది, మ్యాక్సిమం అయిపోతుంది. కాకపోతే మీ లక్ ఏం లేదు, ఆ 5,000 తిరిగేదాకా కొంచెం పట్టుకొని డ్రైవింగ్ చేసుకోవాలి. మహా అంటే ఎంత, మీరు డైలీ 500 అంటే వారం 10 రోజులలో కొట్టి పడేస్తారు. అంతే ఏమన్నా, వారం 10 రోజులు